బ్రేకింగ్ న్యూస్. విజయవాడ నుంచి టీడీపీ తరపున 2 సార్లు ఎంపీగా గెలిచి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన కేసినేని నాని మరో పార్టీలో చేరబోతున్నారా? బెజవాడ పాలిటిక్స్ లో ఇప్పుడిదే హాట్ డిబేట్. విజయవాడ అంటే తనకు మమకారం, పిచ్చి అని, పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేస్తానంటూ ఆయన చేసిన కామెంట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నేను యాక్చువల్గా జూన్ 10వ తారీఖున ఇంకా రాజకీయాల్లో కొనసాగాలని చెప్పి నేను ప్రకటించాను. కానీ ప్రజాసేవలో ఉంటాను. విజయవాడ అంటే నాకు పిచ్చ నమ్మకారం. నేను పుట్టిన ఊరు, పుట్టిన ప్రాంతం. ఈ విజయవాడ పార్లమెంట్ నాకు 2 సార్లు ఎన్నుకొని వాళ్ళకి సేవ చేసే భాగ్యం నాకు కల్పించింది. ఖచ్చితంగా ప్రజాసేవలో ఉంటాను కానీ రాజకీయాల్లో ఉండని చెప్పి నేను అనౌన్స్ చేశాను. అందుకని నేను ఎక్కువ కార్యక్రమాలకు అటెండ్ అవ్వట్లేదు. ఎక్కడ కూడా స్టేజ్ మీద ఎక్కి మాట్లాడాలని కూడా నేను అనుకోను. ఈ కామెంట్స్ ఇప్పుడు విజయవాడలో రీసౌండ్ ఇస్తున్నాయి. కేసినేని నాని మరో పార్టీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన స్పందించారు. అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.